రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఫోన్ ట్యాపింగ్ అంశం. దానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ లొట్టపీస్ కేసు ఏదో చిన్న కేసు అయిన మాదిరి కొట్టేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు కేంద్ర పరిధిలో టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద నేరం. వేరొకరు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు మనకు రాజ్యాంగం ఇవ్వలే. మీరు మీ అవసరాల కోసము, మీ పాలన కోసం, మీ స్వార్థం కోసము ఆనాడు 10 ఏళ్ళ అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే కాకుండా ముఖ్యమైనటువంటి అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, మీ సొంతపాటి ఎమ్మెల్యేలవి, దాంతోపాటు సినీ తారలవి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరిచ్చారు మీ హక్కు? ఇది వేరొకరు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారి యొక్క వ్యక్తిగత సంభాషణలు వినే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది అత్యంత హేయమైన చర్య. దీనిలో డెఫినెట్గా చర్యలు నేను మొదటి చెప్తా ఉన్నాను. ఇదేం కొత్తగా మున్సిపాలిటీ ఎన్నికలనైనా సర్పంచ్ ఎన్నికలను తీసుకొచ్చిన అంశం కాదు. ఇది సంవత్సరం కాలంగా నడుస్తూ ఉంది. నేనే స్వయంగా సిటీ ముందుకెళ్ళి నా వాంగ్మూలాన్ని ఇచ్చాను 8 నెలల క్రితం, 6 నెలల క్రితం. ఇది నడుస్తున్నటువంటి ప్రక్రియ. దీంట్లో భాగంలో ఎవరు దీంట్లో నిమగ్నమై ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వారికి డెఫినెట్గా శిక్ష అనుభవించాల్సిందే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అనుకుంటే ఇస్తుంది. సిట్ పరిధిలో ఉంది. అది నోటీసులు ఇవ్వాలా వద్దా అని చెప్పే పరిధి మనది కాదు. సిట్ ఏ రకంగా ఆలోచిస్తా చూద్దాం.